ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతారల వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన పెళ్లి డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు 3 సెకండ్ల క్లిప్ వాడుకుంటామని అడిగినందుకు ధనుష్ తమను 10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ బట్టబయలు చేయటం కలకలం రేపింది. దీంతో వ్యవహారం కాస్త కోర్టు వరకు చేరటంతో మాంచి రంజుగా మారింది. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియాలో వరుస పెట్టి పోస్టులు పెడుతోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కోలీవుడ్ క్వీన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వీడియో, ఇతర ఫుటేజ్ ను నయన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కి భారీ రేట్ కి విక్రయించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా నెట్ఫ్లిక్స్ బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరిట డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిని నవంబర్ 18న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఇంత ఆలస్యం కావటానికి హీరో ధనుష్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాదాపు 3 పేజీల లేఖ రాసి సంచలన ఆరోపణ చేసింది లేడీ సూపర్ స్టార్. నిజానికి నయనతార, విఘ్నేష్ల ప్రేమ కథ మొదలైంది నయన్, ధనుష్ నటించిన నానుం రౌడీ దాన్ సినిమా సమయంలోనే. ఈ చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు. తమ జీవిత ప్రస్థానంలో ఎంతో కీలకమైన ఈ సినిమాలోని పాటలు, కొన్ని దృశ్యాలు వినియోగించుకోవటానికి నయన దంపతులు ఈ చిత్ర నిర్మాత ధనుష్ను అనుమతి కోరారు. అయితే ఆయన అందుకు అవకాశం ఇవ్వకపోవటం వివాదాస్పదమైంది. దీంతో సినిమాలోని క్లిప్స్ కాకుండా బిహైండ్ ది సీన్స్ లోని తమ వ్యక్తిగత కెమెరాలలో తీసుకున్న విజువల్స్ ని 3 సెకండ్ల పాటు డాక్యుమెంటరీలో వినియోగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్ కాపీరైట్ యాక్ట్ కింద 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపారు. ధనుష్ కాకుండా మిగిలిన ఇండస్ట్రీల ప్రముఖులు ఈ డాక్యుమెంటరీకి సహకారం అందించడంతో వారందరికీ నయనతార ధన్యవాదాలు తెలిపారు. తాజాగా కర్మ సిద్ధాంతం ప్రకారం మన చేసిన పనికి వడ్డీతో సహా తిరిగి వస్తుందంటూ మరో ఘాటు పోస్ట్ పెట్టింది. తొలుత చూసి చూడనట్లు ఉన్న ధనుష్ కోర్టు ద్వారా నయన్ దంపతులపై నోటీసులు జారీ చేశాడు. ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ సైలెంట్ కావటం, ఏకంగా తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయటం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్ తాను అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ మూవీ కోసం పాట రాశానని, సరిగ్గా ఆ సమయంలోనే తన తొలి సినిమా నానుం రౌడీ దాన్ చూసి మెచ్చుకున్నారని చెప్పాడు. అక్కడే విఘ్నేష్, ధనుష్ అభిమానులకు దొరికిపోయాడు. నానుం రౌడీ దాన్ రిలీజ్ కావటానికి 7 నెలల ముందే అజిత్ సినిమా విడుదలైందని, అలాంటప్పుడు అజిత్ ఎలా చూసి మెచ్చుకున్నారని విఘ్నేష్ ను ట్రోల్ చేశారు. దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని మండిపడ్డారు. ఈ ట్రోలింగ్ దెబ్బకు విఘ్నేష్ శివన్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.